ఏముంది పైన రాజుల కాలంలో అంటే అప్పుడు పాలేగాలు అనేవాళ్ళు కదా, ఆ పాలేగాల కోట ఉంది. తర్వాత అక్కడ అమ్మవారి గుడి ఉంది. తర్వాత అక్కడ అప్పటికే మీరు అక్కడ ఎక్కేటప్పుడు సీతాఫలం ఏమైనా అలాగే సీతాఫలాలు పండిన ఉన్నాయా? సీతాఫలాలు ఉన్నాయి. చాలా తిన్నారా? తిన్నాం. మన పొలంలో పండే చాలా స్వీట్ సీతాఫలంకి తనటికి తనే పెరిగే సీతాఫలంకి ఏమి తేడా ఉంది? ఆ స్వీట్ ఎక్కువ ఉంటాయి సార్, కానీ ఇక్కడ బయట ఉండే వాటికి వాటికి డిఫరెంట్ చాలా ఉంది. ఏది బాగుంటుంది? అదే బాగుంటుంది. ఎందుకు అంటే న్యాచురల్ గా వచ్చినాయి కదా, దానికి ఎరువులు ఏమి వాడడం లేదు, ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి. అంటే మనం కూడా ఇప్పుడు ఎరువు అట్లా ఫర్టిలైజర్ వేయకుండా న్యాచురల్ గా సేంద్రియ పద్ధతిలో చేస్తే అది కూడా అలాంటి రుచి వస్తుందా? అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఎల్లు, అది ఇదే పురుగుది. ఏం చేస్తారు? ఏ మందు కొడతారు? ఆర్గానిక్ ఏమైనా కొట్టాలా, కొట్టకూడదా? నీమ్ ఆయిల్ అనేది పోతుంది కదా. నీమ్ సోప్ అని ఐఏహెచ్ఆర్ బెంగళూరు. ఇంకా పైనుంచి చూద్దామా? పైన ఫస్ట్ అంటే ఏది? ఇదే ఉసిరినా? మామిడి మామిడి రెండోది ఎక్కడ ఉంది? 3 4 జామ కూడా జామ ఉంది. ఇది పెరిగినప్పటికీ ఇంకా రాదు, ఎందుకంటే నీడలు వచ్చేది. ఇందులోనే మళ్ళీ అలసంద, మళ్ళీ పెసలు కూడా వేస్తుంటాం. అక్కడే చూడొచ్చు కదా. ప్రాక్టికల్ నేను అక్కడే వెళ్ళొచ్చు. అంటే ఎండిపోయింది సార్. గ్రీన్ గ్రామ్స్ మరి అంటే ఇది ఇంకా వర్షాధారితంగానే చేస్తా ఉన్నాం. 100 acres ఇస్తే రెయిన్ పెట్టింది టోటల్ 100 acres. మరి ఈసారి వర్షం రాకపోతే ఏం చేస్తారు? ట్యాంకర్స్ ద్వారా మా ఏకై కాలేజీ నుండి ట్యాంకర్స్ కూడా మాకు సదుపాయం చేస్తారు. అదే ట్యాంకర్ అంటే ప్రొటెక్ట్ ఇరిగేషన్ వచ్చిందంటే ట్యాంకర్ వాళ్ళకి 500 లీటర్స్ ట్యాంకర్స్ ఎక్కడ ఫార్మ్ పాండ్ ఎగ్జామ్స్లో వాటర్ ఉంటుందో వాటర్ తీసుకొని ఇరిగేటర్ వాళ్ళు మీ భూమిలో ఫార్మ్ పాండ్ ఉందా? ఫారం పండు ఇక్కడ అంటే మరి ఆ ఫార్మ్ పాండ్తో ఇరిగేటెడ్ వాళ్ళతో బోర్ వాళ్ళ లీజ్ తీసేస్తాం సార్. అది ఈవెన్ లీజ్ వాటర్ షేరింగ్ చేస్తే పరస్పర సహకారం కింద అక్కడే మీకు తగాదులు రావట్లేదు. ఇప్పటికైతే లేదు సార్. మీ దగ్గర ఫార్మ్ పాండ్ ఉందా? లేదు సార్. మరి మీకు ఎందుకు ఇస్తారు? అంటే మీ దగ్గర ఉండింటే మీరు వాళ్ళకి ఇస్తారు అని వాళ్ళు మీకు ఇచ్చేవాళ్ళు, మీ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? వాటర్ ఇవ్వక కూడా కూలి కోసమైనా మేము పరస్పర సహకారం కింద ఏదో ఒక పని ద్వారా మేము అక్కడ సహకారంగా వెళ్తాం సార్. అంటే మీరు FPOగా ఏర్పాటు అయ్యారా? ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఎంతమంది ఉన్నారు మీ? ఒక గ్రూప్ 22 మెంబర్స్ ఉంటారు. 25 టార్గెట్ సార్, 22 మెంబర్స్ ఉన్నారు. సబ్ గ్రూప్ లో 5 మంది ఉంటారు. ఒక గ్రూప్ లీడర్. మహిళలు కూడా ఈ పొలం పని చేస్తారా? సార్ కూలి పనికి వస్తారు. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇట్లా పిచ్చి మొలకలు ఇవి తీసేదానికి కూలి కింద మేము కూలి కాకుండా ఇప్పుడు ఈ లాభం 100 రూపాయలు వస్తే అది ఎలా పంచుకుంటారు? సార్ 10 మంది ఉన్నాం అనుకోండి, తలకు 10 రూపాయలు లెక్కం రాసిన ముఖ్యమైన మేము ఒక చోట ఉంటాం. ఆర్డిటి స్కూల్ దగ్గర మీ లీడర్ ఎవరు?
మీటింగ్ ఎలా బాగా చెప్తారా లేదా కొట్లాడుకుంటారా లేదా మీటింగ్ కాకుండా కబుర్లు మాట్లాడుకుంటారా అందరూ వస్తారా టైంకి కలిసే వరకు మీటింగ్ కూడా మాట్లాడుకుంటాం కట్టుబాట్లు పెట్టుకుని ఉంటాం సార్ ఒకవేళ టైం ఒకే రకంగా ఉన్నారా వాళ్ళు కొట్టి రోజుగా ఏర్పడాలి అనసూయమ్మ గ్యాంగ్ ముంతాజ్ 5 మందికి కలిసి ఒక గ్రూప్ బీడు అక్కడ మా మధ్యలో బీడు ఉంది సార్ వాళ్ళు కూడా కొద్దిగా చెట్లు మా మాదిరిగా మీరు చేసుకోండి బీడు పెట్టే బాగాలేదు చెట్లు పెరుగుతాయి భూసారం అంతా చెట్లకే సారిపోతుంది చేసుకోమని చెప్పినాం సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఏమో చేసుకోండి వాళ్ళు అదే శాతానం లేదు వాళ్ళు గేదెలేమో మాకు శాతానం లేదు అని చేయాలంటే కొద్దిగా జేసీబీ పెట్టేదానికి గుంతలు తవ్వడానికి వర్షాలు లేవు సార్ పంటలు లేవు ఎంపీడీఓ గారు ఇది కుందూరుకి ఓకే సో ఇప్పుడు అంటే బీడు వదలకుండా వాళ్ళు మళ్ళీ ఉద్యోగాన్ని తీసుకురావాలంటే కొద్దిగానే ఏమైనా పని కావాల్సి ఉంటుంది అది మనం ఎన్ఆర్ఐ చేసుకొని చేయొచ్చు కదా సో అట్లాంటి ఎవరున్నారు మనకు పెళ్లి చేస్తారా మనము ఎన్ఆర్ఐ చేసుకున్న ఎంపీడీఓ గారు ఉన్నారు సో మీకు అంటే తీసుకొచ్చిన వల్ల వాళ్ళని తెలియజేయండి అది కూడా మనం ఏం కావాలి మీరు టేకు మొక్క నాటలేదా చుట్టూరు టేక్ మహాగని ఇచ్చారు